వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తీసుకుంటారు, మాకేం భయం లేదు. మీరు ఎంతవరకు సమాజం చేసి పంపించారు? నీకేం కావాలో చెప్పు. యూరియా కావాలా? ఆయన ఆఫీసర్ వీడికి వచ్చేదే లేదు. మీకు యూరియా ఫస్ట్ అందిస్తున్నా అని అధికారులు చెప్తున్నారు కదా, పిలుచు మీ అధికారిని పిలుచు. అధికారం రాడలే కదా, ఇది ఉద్యోగస్తుడు అంటే అధికారులు ఎప్పుడైనా పార్టీ నాయకుని ఇంటికాడ కూర్చుంటాడు అన్నాడు. యా పార్టీ నాయకుడు? ఎవరైనా పార్టీ నాయకుని ఇంటికాడ కూర్చుంటాడు, పేరు వద్దు మనకు. మా పరిస్థితి ఏంది మళ్ళా? సరే మీరు ఇడికి ఎందుకు వచ్చినారు? ఈ మీడియా ఎంతవరకు పంపించారు మీరు ఇడికి ఎందుకు వచ్చారు? మేము ఈరియా కోసం వచ్చాము. ఎవరి కాడికి వచ్చినారు? మీ సచివాలయం కాడికి వచ్చాము. మరి అధికారులు లేడా? లేడు. ఇది ఈరేనా ఆడేది రెండు సార్లు. ఇది ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి. ఈరే కావాలా? ప్రతి రైతు వచ్చాడు, నాకు ఒకరికి ఒక సీరియల్ లేదు, పాడు లేదు. మరి అధికారులు అయితే యూరియా కొరత లేదు అంటున్నారు. ఇది వచ్చే మీరు చూస్తున్నారు కదా, మేము అడుగుతూనే ఉన్నాము. ఈ అధికారులు అయితే యూరియా కొరత లేదని చెప్తున్నారు. మీరు కూడా చూస్తారు, ఇక్కడ చూపి అందరినీ జనాలు కూడా ఉంటారు కదా. నేను ఒక్కనే కాదు, అందరు మీడియా ప్రజనికి పొలాలు ఉన్నాయి. ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? నేను 18 ఎకరాలు ఎత్తాను, ఒక 5 బస్తాలు ఎత్తినారు అంతే అసోసియేట్లు. అది 5 బస్తాలు అంటే 5 ఎకరాలకు వస్తాయి. 5 ఎకరాలకు ఇంకా బస్తా చల్లకూడదు. అది కూడా మళ్ళీ దాంట్లో 2 బస్తాలు పసులు కొట్టుకు చల్లుకునే మేము కాకి సభకు. అది చెప్పండి, మీరు చెప్తే కదా సార్. నేను చెప్పు. ఇటుంది మళ్ళీ పరిస్థితి ఏం చేయాలా? మేము ఏం చేద్దాం చెప్పు. మరి నువ్వు చెప్పు. మీరే ఏం చేస్తారు? ఏం చేయలేము కాదు, మీకు ఏం చేయాలనో చెప్తే అది కూడా చెప్తాం. పంపించండి సమాజం. ఏఈడికి పంపిస్తాము, మీకు ఏం చేయాలనో చెప్తే అది చెప్తాం. యూరియా కావాలా మాకు? దయచేసి రైతులకు సహకారం చేయాలంతే. యూరియా కొరత లేదంటున్నారు కదా. ఇంటికా సార్ లేదని మీరు అంటున్నారు. ఇంతమంది యూరియా లేదంటున్నారు. ఇంతమంది ఎందుకు వచ్చాము? ఇంత ముందుకు రాలే కదా మీరు. యూరియా కొరత అంటే షాపులలో తెచ్చుకుంటున్నాము. షాపులలో ఉన్నావా నువ్వు? దొరుకుతాయి కదా సార్. ఆడేనా షాపులలో దొరుకుతుందంట కదా. జాతి దొరుకుతుంది. దొరికితే ఎందుకు కొనము? 400 కానీ 500 కానీ కొంటాము. ఎందుకు లేదు? పోతుంది బ్లాక్ అయిపోతుంది, బయట పోతుంది. ఎవరు అమ్ముతున్నారు? ఎవరు అమ్ముతాం? వాళ్ళ ఆఫీసర్లు అమ్ముకుంటారు. ఎవరు అమ్ముకుంటారో తెలియదు మాకు. పోతుంది అధికారం పట్టలు పోతుంది అది బయటికి. మేము ఈ పాటికి నెల ఏం చేసి ఒడ్లు వేసి నెల ఏది ఇస్తున్నాం. ఒక్క పడి ఇలా మాకు 25 ఎకరాల పొలం ఉన్నారు. గుర్తు తీసుకుని అంతా గుర్తుదే. సొంతం ఏ సెంటు లేదు. అది పండితే మేము తినాలా. అది పండకుంటే మేము ఉండే కొంప అమ్ముకుని పోవాలా. పాస్బుక్ తీసుకుపోతే రైతు ఇయ్యడు మాకు. పాస్బుక్ మాకు ఇచ్చే రైతు కవులు డబ్బులు పడతాయి. చంద్రబాబు వేస్తాడు. ఆ డబ్బులు మాకు వస్తాయి. కానీ వాళ్ళు మేము మీకు ఇవ్వమని వాళ్ళు ఇయ్యరు రైతు మాకు. ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చే మాకు డబ్బులు పెట్టాలా? కవులు రైతు వినా అందుకు వాళ్ళే పెట్టుకొని ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. ఏం కావాలా మీకు? మాకు చొక్కం యూరియా కావాలి సార్. మాకు యూరియా ఏం కొరత లేదంట కదా. ఇప్పుడు చూసుకుంటా ఈ కాలంలో 100 మంది ఉన్నారు ఉపాసం. నిన్న పొద్దున నిలబడితే సాయంత్రం 5 గంటల దాకా బోలాగా నీళ్ళు లేకుండా ఉంది. తాగిన నీళ్ళు పెట్టుకోలేవు ఈ ఆఫీసర్. ఒక బోర్ వేయించాం సార్. ఎంత పోతున్నా నీళ్ళు తాగిన నీళ్ళు ఊళ్ళో పోయి వాటి బయట కొట్టుకొని తాగినాం. ఏం సార్ మేము ఉండలేక చూడలేక ఆగలుకొని ఇంటికి పోయినాము. మీకు అధికారులు యూరియా ఎప్పుడు వస్తుంది బుక్ చేసుకోండి అని ఏమన్నా చెప్పారా? ఒక్క అధికారులు చెప్పాలి మాకు. మీకు ఈడ ఎట్ట వచ్చింది? మీకు ఈడ ఏరియా ఉందని ఎట్టు వచ్చినారు మీరు? ఇప్పుడు వాళ్ళ కూడా చూసి వచ్చిందంటే లోపలే పెట్టుకొచ్చిందండి. మీ ఊర్లో ఎంత పొలం ఉంటుంది? మా ఊళ్ళో పొలం తెలియదు సార్. ఎంత ఉంది? నాకు అంత అందాసుగా చెప్పు. నాకు తెలియదు మా ఊళ్ళో. మేజర్ పంచాయతీ కాబట్టి మరి ఎంత ఏరియా కావాలి? దండి పడుతుంది. ఒక రైతుకు 10 బస్తాలు పడతాయి. 10, 20, 30. 6 ఎకరాలు వేస్తుండే పొలము. ఇంతవరకు ఒక మూట ఇదే సచివాలయం ఇవ్వలే, సొసైటీలో కూడా ఇవ్వలే. ఏమి ఈరోజు ధర్నా చేయడం అంటే కనీసం అంటే 30-40 మందితో రాస్తాకు చేసినాము. నీ పేరు ఏం పేరన్నా? ముల్లా యూసుఫ్. ముల్లా యూసుఫ్ గారు, అసలు యూరియా కొరత లేదు, మేము ఆర్బీకే ద్వారా చేస్తున్నాము, రైతులు ఎవరు వచ్చి రైతులకు ఏమి ఇబ్బంది లేదని చెప్తున్నారు అధికారులు. అది అబద్ధాల మాటలు. ఊరికే అధికారులు చెప్తున్నారు, ఊరికే చూచూ మాటలు చెప్తున్నారు. ఇవన్నీ బేకార్ మాటలు. వీళ్ళు రైతులకు ఈరైతే ఇంతమంది రాస్తారు చేయాల్సిన అవసరం ఏముంది? చేయాల్సిన అవసరం లేదు కదా. సొసైటీలో అట్నే ఉంది, సచివాలయం కూడా అట్నే ఉంది. మీకేం కావాలండి? మాకు ఈరే కావాలి ముఖ్యంగా. ఇప్పుడు వేసినాము, వరి వేసినాం కదా, వేసిన కదా ఫస్ట్ తర్వాత ఈరే చల్లాల. మామూలుగా సహజమే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.